ఉదాహరణకు మన ఇంట్లో ఉన్న మన పిల్లల్ని దెబ్బలు వేయగలిగినాడు దెబ్బలు వేశాం, కోప్పడినాడు కోప్పడుతున్నాం, దిద్దుబాటు చేస్తున్నాం, ఏదో ఒక రీతిగా పనిష్ చేస్తున్నాం ప్రేమతో. కానీ మనం వాళ్ళని దిద్దుబాటు చేయడానికి కృషి చేస్తున్నాం కదా. అయినప్పుడు సంఘాల్లో ఉన్న విశ్వాసులకు ఆత్మీయంగా తండ్రి వంటి దైవ సేవకుడు, సంఘ నాయకులు అదే రీతిగా వాళ్ళని దిద్దుబాటు చెయ్యాలి కదా. సంఘంలో పరిశుద్ధత యొక్క ప్రమాణాన్ని కాపాడడానికి, హోలీనెస్ యొక్క స్టాండర్డ్ను కాపాడడానికి, తద్వారా దేవునికి మహిమ కలిగించడానికి మనము క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే. రెండవది, ఆ పాపములో పడినటువంటి మనిషి ఉన్నాడే, ఆ మనిషి ఉన్నదే అతనిని లేదా ఆమెను రక్షించడం కొరకు, అంటే దిద్దుబాటు చేయడం కొరకు, అతను మరలా తిరిగి సన్మార్గంలో పెట్టడం కొరకు, ఆ వ్యక్తిని దిద్దుబాటు చేయడం కొరకు సంఘం వెలుపలికి పంపించవలసింది. ఎప్పుడు సంఘం వెలుపలికి? సంఘములో ఉండగా అతన్ని దిద్దుబాటు చేయడానికి చేయవలసిన కృషి అంతా చేసి, అతను గద్దించి ఖండించి అతని కొరకు ప్రార్థన చేసి, ఆ దరిమిల అతను దిద్దుబాటు చేసుకోకపోతే అప్పుడు సంఘం వెలుపలికి పంపించవలసింది. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నట్ట. ఎంత దారుణమైన పరిస్థితులు చూడండి. క్రైస్తవ సంఘాలలో ఎంతో దారుణమైన విపరిణామాలకు దారితీసిన పరిస్థితులు ఇది. ఇలాంటి అకృత్యాలకు పాల్పడే పాపిష్టి విశ్వాసుల వల్ల ఎదురవుతున్నాయి. వాళ్ళు పేరుకు విశ్వాసులే కానీ నిజానికి వాళ్ళు పిశాచి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎంతెందుకండి, పాపక్రియలకు పాల్పడేవాళ్ళు ఒకవైపునైతే సంఘాలలో దురదృష్టకరమైన సిగ్గుమాలిన రాజకీయాలు నడిపేటటువంటి వాళ్ళు ఉన్నారు. వెనకడికి ఎవరో ఓ తల్లిగారు మా సంఘానికి వచ్చింది. మీరేదో సంఘానికి వెళ్తూ వచ్చేవారు అనుకుంటానమ్మా, ఇక్కడికి వచ్చారు ఏమిటన్నాను నేను. ఆ సంఘంలో ఉండగా చాలా చిక్కుగా ఉందండి, సమస్యలుగా ఉందండి, నేను దేవుని సందర్భంలో ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని చూపించాడండి అంతే. మరి దేవుడు మిమ్మల్ని నాకు చూపించలేదమ్మా ఈ సంఘంలోకి తీసుకోమని. అంచేత నా మాట విని మీరు ఏ సంఘంలో ఉండేవారో ఆ సంఘానికి వెళ్ళండి. సంఘాలని అల్పమైన కారణాలకు విడిచిపెట్టబోకండి. ఏదైనా లోపం ఉంటే ఆ లోపాన్ని అక్కడ దైవదాసుల దృష్టికి తీసుకువెళ్ళండి అని చెప్పి నేను ఎంతో నచ్చ చెప్పాను. కాదండి పాస్టర్ గారు, దేవుడు మిమ్మల్నే చూపిస్తున్నాడండి అన్నారు. కానీ మిమ్మల్ని నాకెప్పుడు చూపించట్లేదండి అని నేను చెప్పినా వినకుండా వచ్చారు. వచ్చిన వారిని మనం కాదనలేం కదా. తీరా వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తన నాకు తేడాగా కనబడుతోంది. అసలు ఇంతకీ కాలగమనాన నాకు తెలిసింది ఏంటంటే, వీళ్ళు ఆ మునుపటి సంఘంలో కూడా ఎంతో సమస్యలను క్రియేట్ చేసేటటువంటి మనుషులుగా నేను గమనించాను, విన్నాను. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలని దేవుని సందర్భంలో ప్రార్థన చేస్తూ జాగ్రత్తగా ఉంటూ ఉండగా కొంతకాలానికి ఇక్కడ కూడా అదే ట్రబుల్ మేకింగ్ స్పిరిట్ బయట పెట్టడం మొదలుపెట్టారు. మొదట్లోనేమో దైవ సేవకులమైన నాబోంట్లతో ఎంతో మంచిగా ఉంటూ ఎంతో అర్పణలు ఇస్తున్న వాళ్ళలాగా కనపడతారు. కాలగమనాన్న చాటుకు వెళ్ళి విమర్శలు చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ వల్ల చీడపురుగుల్లాంటి ఇలాంటి విశ్వాసాల వల్ల సంఘాలలో గొప్ప కీడు కలుగుతుందని నేను మనవి చేస్తున్నాను. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ. ఆ సంఘం నుంచి వచ్చి ఈ సంఘంలో ఆ సంఘానికి వచ్చి దుర్భాషలాడడం, విమర్శలు చెప్పడం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఈ సంఘానికి వచ్చి ఇంకో చోట చెప్పడం. కాలగమన నా తల్లిగారు మా సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందని నాకు తెలుసు. నెమ్మదిగా ఒక రోజున అన్నారు కదా వారే, పాస్టర్ గారు నాకేంటో అన్ని గుడారాలు కనపడుతున్నాయి దర్శనంలో ఉంది. సంఘాలలో తంతులు కల్పించే తంతుల మారుల వల్ల ఎన్నో చిక్కులు ఎదురవుతున్నమాట వాస్తవం. విశ్వాసులారా, దైవ సేవకులారా, పరిశుద్ధత యొక్క ప్రమాణాన్ని, పరిశుద్ధత సూత్రాలతో మనం కాపాడుకుందాం. మన వ్యక్తిగత జీవితంలో, కుటుంబాలలో, సంఘాలలో, సేవలో, తద్వారా దేవునికి మహిమ తీసుకొచ్చే సాక్షులుగా జీవితాలను జీవిద్దాం. ఏమంటారు? కాలగమనాన్న నేను ఇందాక ప్రస్తావించిన ఆ తల్లిగారు గుడారాలు చూపిస్తున్నాడండి దేవుడు అన్నారు. అంటే అర్థం ఏంటమ్మా అన్న. అబ్రహాములాగా నీ బతుకు గుడార బ్రతికేనన్నారండి. అంటే తన గుడారం ఎక్కడి నుంచో తీసుకొచ్చి మా సంఘంలో వేసింది, ఈ గుడారాన్ని తీసి ఇంకో చోట వేస్తుందన్నమాట. దాని అర్థం అది. అట్లా గుడారం వేసేసి చివరికి ఏదో ఒకటి తన సొంత గుడారం పెట్టుకుంటుందన్నమాట అనుకున్నాను నేను. మరి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఈ సంఘాలు మారి సంఘాలలో కలవరాన్ని సృష్టించేటటువంటి తంతులు మారి విశ్వాసులు, సేవకులు ఉన్నారే, సంస్థలని బట్టలు మార్చినట్లుగా మార్చేవాళ్ళు, అలాగే సంఘాలను కూడా బట్టలు మార్చినట్లుగా మార్చే విశ్వాసులు ఉన్నారే, వాళ్ళ వల్ల దేవుని నామానికి అప్రదిష్ట కలుగుతుందని నేను మనవి చేస్తున్నాను. వాళ్ళు వెళ్ళిన చోటల్లా చెప్పేది ప్రభు సువార్త కంటే
ఆళ్ళనే ఏళ్ళనే కూర్చున్నటువంటి దుర్వార్తలు చెప్పేవాళ్ళు ఎక్కువగా కనబడుతున్నారు. ఆ దుర్వార్త వల్ల దేవుని సువార్త ప్రకటించడానికి చాలా అవరోధం ఏర్పడుతుందని నేను మనవి చేస్తున్నాను. వెనక మా స్టూడెంట్ ఒక ఆయన దైవ సేవకుడుగా వెళ్ళి, నేను అమెరికాలో చదువుకునే రోజుల్లో ఒక ఉత్తరం రాశాడు. ఎక్కడికి వెళ్ళి దేవుని సువార్త చెబుదామనుకున్నా అసలు ఈ క్రైస్తవ సంఘమునికి వచ్చిన వాళ్ళని వీళ్ళని కూర్చిన దుర్వార్తలన్నీ వాళ్ళకి చేరిపోయినాయండి, సువార్త కంటే ముందు దుర్వార్త చేరిపోయిందని చెప్పని ఎంతో ఆందోళనతో ఉత్తరం రాశాడు. ఆ దుర్వార్తలు దురభిప్రాయాలన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత సువార్త చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని. ఎంత వాస్తవం అండి అది. ప్రజల్లోకి దుర్వార్త త్వరగా వ్యాప్తి చెందుతుంది, కానీ సువార్త వ్యాప్తి చేయవలసిన సువార్తకులైన దైవ సేవకులు, విశ్వాసులు ప్రభుని గుర్చిన సువార్త కంటే వాళ్ళని వీళ్ళని గుర్చిన దుర్వార్తలు వ్యాప్తి చేయడం ఎంతో బాధాకరం. సంఘాలలో అది కీడు కలిగిస్తుంది. మా సమాజంలో ఉన్న విశ్వాసాలను దర్శించి మమ్మను గూర్చిన దుష్ప్రచారం మాటలు చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు ఆశ్చర్యం. తప్పు చేసేవాడు తప్పు చేస్తూ ఉండగా ఆ తప్పును ఖండించకుండా ఉండేవాడు కూడా అతని తప్పులో భాగస్తుడే. యోగ్యమైన దైవదాసులను గూర్చిన దుష్ప్రచారం మాటలు చెప్పే వాళ్ళని మీరు చేర్చుకున్నట్లయితే క్రైస్తవ సంఘ విశ్వాసులారా, అది వారు చేసే తప్పిదములో మీరు కూడా పాలిభాగస్తులు కావడానికి హేతు అవుతుందని ఆ విషయమై జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆకాయ గోకాయ బోధకులను ఇళ్లలో చేర్చుకుని సంఘాలలో కీడు తెచ్చే పనులకు పాల్పడవద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. త్యాగధనులైన దైవ సేవకులు మీ సంఘాలలో ఉండి మీకు గొప్ప సేవను అందిస్తూ ఉండగా వారిని మన్ననకు పాత్రలుగా ఎంచవలసిందిగా దేవుని పేరట మీకు హితవు చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను బహుగా ఆశీర్వదించునుగాక. సంఘములలో ఎటువంటి దోషమున్నా ఆ దోషమును ఖండించి గద్దించి ఆ దోషమునకు పాల్పడే వారిని సరిచేసి బాగు చేసే పని చేద్దాం. అట్టి బాగుచేత పని వాళ్ళ జీవితంలో ఫలించకపోతే, అంటే వాళ్ళు తమ జీవితాలను దిద్దుకోకపోతే వాళ్ళని సంఘం వెలుపలకు పంపించి వాళ్ళని బాగు చేయడానికి కృషి సలుపుదాం. ఏమంటారు? దేవుడటి కృపను మీకు అనుగ్రహించునుగాక. మరణాత టీవీ ఫ్యామిలీలో మీరు సభ్యులుగా చేరారా? లేకున్నట్లయితే వెంటనే మీరు సభ్యులుగా చేరండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న దీవెనలు, మీ ప్రార్థన అవసరతలు, పంపగోరించో మీ విరాళములు పంపవలసిన మా చిరునామా మరణాత విశ్వాస సమాజం, గాయత్రి నగర్, విజయవాడ 8. మా ఫోన్ నెంబర్స్ 0866 249 3611, 040 2381